శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా భక్తుల సమస్యలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని టైప్ చేసి కమెంట్ చేయగలరు. అలా చేసినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకి మన ఛానల్ రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు హైదరాబాదు నుండి తన లీలలను మనతో పంచుకుంటున్నారు. నాకు మా వారికి బాబా గారంటే చాలా ఇష్టము. నా ప్రతిరోజు బాబా గారితోనే మొదలు పెడతాను. నాకు బాబా వారంటే ఎంత ఇష్టం అంటే నా బర్త్డేకి, నా ప్రతి అకేషన్కి మా వారు నాకు బాబా గారి ఫోటోను లేక బాబావారి విగ్రహాన్ని గిఫ్ట్గా ఇచ్చేవారు. అలా మా ఇంట్లో ప్రతి రూమ్లోనూ బాబావారి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, సమస్య వచ్చినా బాబావారిని ప్రార్థిస్తాను. బాబావారు తప్పకుండా నా సమస్యలను తీరుస్తూ వచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా బాబావారి విగ్రహాన్ని తప్పకుండా నాతో తీసుకెళ్తాను. మేము 2 ఇయర్స్ బ్యాక్ మా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు తిరుమలకి వెళ్ళాలని అనుకున్నాము. ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అక్కడ తిరగడానికి మేము ఒక ట్రావెల్ ఏజెన్సీ వారితో బుక్ చేసుకున్నాము. తిరుపతికి వెళ్ళాక అక్కడ చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ చూపించడానికి మాకు క్యాబ్, ఒక డ్రైవర్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుని తిరుమలకు బయలుదేరాము. మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగంగానే క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని రూమ్ దగ్గర దిగబెట్టాడు. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వచ్చి మేము అనుకున్న ప్రకారము మాకు దగ్గరగా ఉన్న గుళ్ళు, గోపురాలు అన్నీ తిప్పాడు. ఆ మరుసటి రోజు మాకు తిరుమల దర్శనం ఉండింది. మార్నింగే బయలుదేరి తిరుమలకు వెళ్ళాము. మాకు దర్శనము కూడా చాలా బాగా అయింది. కానీ కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇక ఆ రోజు నైటే మేము తిరుమల నుండి తిరుపతికి మా హోటల్ రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఆ రోజు కూడా మాకు ఏ ప్రాబ్లం లేకుండా క్యాబ్ డ్రైవరు తిరిగి మమ్మల్ని మా రూమ్ దగ్గర తిరుపతిలో డ్రాప్ చేశాడు. ఆ రోజు నైటే మా నాన్నగారు కాల్ చేశారు. మీకు దర్శనం అయ్యిందా? తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన దర్శనాలన్నింటినీ క్యాన్సిల్ చేశారు. అలాగే తిరుపతి నుండి తిరుమలకి, తిరుమల నుండి తిరుపతికి వెహికల్స్ కూడా తిరగనియటం లేదు. మీరు జాగ్రత్తగా ఉన్నారా అని మా నాన్నగారు మమ్మల్ని అడిగారు. మా నాన్నగారు అడిగే వరకు మాకు సిచ్యువేషనే అర్థం కాలేదు. కానీ బాబా గారి దయతో మాకు తిరుమలలో దర్శనము బాగా జరిగి అలాగే మేము సేఫ్గా రూమ్కి తిరిగి వచ్చేసాము. నెక్స్ట్ డే ఈవినింగే మాకు రిటర్న్ జర్నీ తిరుపతి నుండి హైదరాబాద్కి. ఈవినింగ్ మా ఫ్లైట్ కాబట్టి మార్నింగ్ అంతా మేము తిరుపతిలో ఉన్న టెంపుల్స్, ఇస్కాన్ టెంపుల్, అలివేలు మంగాపురము అలా నియర్ బై ఉన్న ప్లేసెస్లో ఉన్న గుళ్ళు చూడాలని అనుకున్నాము. ఇక మార్నింగ్ లేచి మేము త్వరగా రెడీ అయ్యి మా వారు క్యాబ్ డ్రైవర్కి కాల్ చేశారు. కానీ ఆయన కాల్ పిక్ చేయలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ తీయకపోవడంతో మేము ట్రావెల్ ఏజెన్సీ వారికి కూడా చేశాము. వాళ్ళు కూడా మా కాల్ అటెండ్ చేయలేదు. మాకు సిచ్యువేషన్ అర్థమయ్యింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన మా రూమ్స్ దగ్గరికి ఏ వెహికల్ను రానివ్వటం లేదు. అలాగే ఏ వెహికల్స్ని బయటకు కూడా పోనివ్వటం లేదు. ఇక మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మాకు చాలా టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఈవినింగే మాకు ట్రైన్ కూడా. ఇక నేను మనసులో బాబాని ప్రార్థించాను. బాబా మాకు తెలియకుండానే ఏ కష్టము లేకుండా మమ్మల్ని తిరుమలలో
దర్శనం చేయించావు. అలాగే సేఫ్గా కిందికి కూడా తీసుకుని వచ్చావు. ఇప్పుడు కూడా మాకు ఏ ప్రాబ్లం లేకుండా మమ్మల్ని ట్రైన్ ఎక్కించు తండ్రి అని బాబావారిని నా మనసులో ప్రార్థించాను. ఇక మేము రెడీ అయ్యి క్రిందికి దిగి బయటికి వచ్చాము. కానీ ఏ వెహికల్స్ని లోపలికి అలో చేయటం లేదు. అప్పుడు నేను మనసులో బాబావారికి మొక్కుకున్నాను, తండ్రి ఏదైనా దారి చూపించు అని. వెంటనే ఒక యంగ్ డ్రైవరు, ఒక 23, 24 సంవత్సరాలు ఉంటాయి, ఆ అబ్బాయి మాకు దగ్గరగా వచ్చి, నేను కార్ని లోపలికి తీసుకుని రాలేను, మీరు బయటకు రండి, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నాడు. మేము మెల్లగా బయటకు వెళ్ళాము. ఆ అబ్బాయి ఎంతో మంచివాడు. ఆ రోజంతా తిరగటానికి కూడా మాకు 2000 రూపీస్ మాత్రమే అడిగాడు. అప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన క్యాబ్ డ్రైవర్స్కి చాలా డిమాండ్ ఉంది. మేము ఇదివరకే ఒక డ్రైవర్ని అడిగాము. ఆయన మాతో 5000 రూపీస్ అన్నాడు. కానీ ఈ అబ్బాయి మాత్రము బాబా దయ వలన న్యాయంగా 2000 రూపీస్కే ఒప్పుకున్నాడు. మమ్మల్ని ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి తీసుకుని వెళ్ళాడు. మాకు దర్శనం కూడా చాలా బాగయింది. ఆనందంగా బయటికి వచ్చాము. కానీ అంతలోనే కారు పంచర్ అయ్యింది అని అన్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఏంటి బాబా ఇంతలోనే ఇలా చేశావు అని మనసులో బాధగా అనిపించింది. ఇప్పుడు ఎలా, మనము ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఆ అబ్బాయి పాపము అంతలోనే తనకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్ని పిలిపించాడు. ఆ అబ్బాయి ఎంత మంచివాడంటే, కారు టైరు పంచర్ అయ్యిందని 2000 రూపీస్ ఇవ్వనవసరం లేదు, 1500 మాత్రమే ఇవ్వమన్నాడు. తరువాత మమ్మల్ని ఆటో డ్రైవర్ కూడా ఎంతో జాగ్రత్తగా మిగిలిన ప్లేసెస్ తిప్పి, అలాగే మాకు ఒక మంచి రెస్టారెంట్ కూడా చూపించాడు. మేము భోజనం తినేసి తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళాము. రూమ్లో లగేజ్ పిక్ చేసుకుని మమ్మల్ని జాగ్రత్తగా రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాడు. ఇంకా ఆటో అబ్బాయి ఇలా అన్నాడు, ఇంకా మళ్ళీ మీరు తిరిగి తిరుమలకు వచ్చినట్లయితే తప్పకుండా మాకు కాల్ చేయండి అని మాకు నంబర్ కూడా ఇచ్చాడు. అలా బాబా దయ వలన ఏ ప్రాబ్లం లేకుండా అంత రష్గా ఉన్నా కూడా మంచిగా మాకు దర్శనం జరిగింది. సేఫ్గా తిరిగి హైదరాబాదుకు చేరుకున్నాము. బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకొని, ఎల్లప్పుడూ ఇలాగే మీ దయా కరుణ మా మీద ఉండేలాగా చూడు తండ్రి. ఓం శ్రీ సాయిరామ్. ఇదండి ఈరోజు సాయిలీల. మీరు కూడా ఇలా మీ సాయిలీలను తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు. ఎవరైనా మన సాయి భక్తులు ఈ లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా వారు ఉన్నారు, తప్పకుండా మనకు కూడా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తుడు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. ఓ సాయినాథ, నాకు తోడు నీడగా ఉండండి, నన్ను సరైన మార్గములో నడిపించండి, నా మనసులో ఉన్న బాధని తొలగించండి అని బాబా వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారిని వారికి మంచి మార్గము చూపించి వారి కోరికలను నెరవేర్చి అలాగే వారి మనసులో ఉన్న బాధను తొలగించాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుడిని ప్రార్థిద్దామండి. ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో కానీ తప్పకుండా తెలియజేయగలరు. అలాగే భక్తులకి విన్నపం అండి, తప్పకుండా మీ సాయి లీలలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు. ఎవరైనా భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. కాబట్టి తప్పకుండా మీ లీలలను మాతో షేర్ చేయగలరండి. ఇదండి ఈరోజు సాయి లీల. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. అలాగే మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని టైప్ చేసి కమెంట్ చేయగలరు. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.